Hi friends, welcome to our channel Think High TV. ఈ లెసన్లో కరెంట్ అఫైర్స్ 24, 25, 26 తారీఖుల కరెంట్ అఫైర్స్ 2020-20కి సంబంధించి దీనిలో మనం తెలుసుకుందాం. కొంచెం లెంగ్త్ ఎక్కువైనప్పటికీ కూడాను జాగ్రత్తగా మీరు వినడం లేక చూడడం ద్వారాగా దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇక సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మొదటిది, కోవిడ్-19 మహమ్మారిని పరిష్కరించడానికి కార్యాలయంలో కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ను ఏ 2 సంస్థలు ఆవిష్కరించాయి? జవాబు CSIR, CMERI అనే సంస్థలు ఆవిష్కరించాయి. తర్వాత CBDT మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ 2 సంస్థల మధ్య సున్నితమైన డేటా మార్పిడి కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. CBDT చైర్మన్ ఎవరు? జవాబు ప్రమోద్ చంద్ర మోడీ. నెక్స్ట్, హోప్ మిషన్ ఏ దేశానికి అంగారక గ్రహానికి ప్రారంభించబడింది? జవాబు UAE. భారత సైన్యానికి DRDO అందించిన స్వదేశీ అభివృద్ధి చెందిన డ్రోన్ పేరు ఏమిటి? ఆన్సర్ భారత్. రైల్వేలు గీసిన ప్రారంభ కాలక్రమానికి అనుగుణంగా ఏ సంవత్సరానికి 151 ప్రైవేట్ రైలు సేవలను ప్రారంభించాలని యోచిస్తుంది? జవాబు 2027. నెక్స్ట్, మోగియో రోడ్లోని హంగారో రింగ్లో ఫార్ములా 1 హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020ను ఎవరు గెలుచుకున్నారు? జవాబు లూయిస్ హామిల్టన్. 13,507 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడానికి 10,399 కోట్ల రూపాయల విలువైన 8 మెమరాండమ్స్ ఆఫ్ కంపెనీలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసింది? జవాబు తమిళనాడు. ఫేస్ మాస్కులు మరియు శానిటైజర్లను పంపిణీ చేయడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి దేశవ్యాప్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రచారాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏది? జవాబు PNB, పంజాబ్ నేషనల్ బ్యాంక్. గ్లోబల్ డైరెక్టర్ సెల్లింగ్ 2019 రిటైల్ సేల్స్ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? జవాబు 15. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 పాత వినియోగదారుల రక్షణ చట్టాన్ని భర్తీ చేసింది. పాత వినియోగదారుల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? జవాబు 1986. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క మనోదర్బార్ చొరవను వాస్తవంగా ఎవరు ప్రారంభించారు? జవాబు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడానికి భారతదేశంలో 1 కోట్ల మంది యువ వాలంటీర్లను సమీకరించాలని యువ వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ యువతో ఉద్దేశించిన ప్రకటనపై సంతకం చేసింది. యువ ఏ సంస్థ యొక్క చొరవ? జవాబు యూనిసెఫ్. రాజ్యసభ సచివాలయం ఏ కేంద్ర మంత్రి పేరిట ఉద్యోగుల సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది? జవాబు అరుణ్ జైట్లీ. మలబార్ నావికాదళ వ్యాయామం భారతదేశం మరియు ఏ ఇతర 2 దేశాల మధ్య ఉంది? జవాబు USA మరియు జపాన్. పెట్టుబడులను వేగంగా ట్రాక్ చేయడానికి వన్ స్టాప్ షాప్ పథకాన్ని ఏ రాష్ట్ర మంత్రిత్వం ఆమోదించింది? జవాబు రాజస్థాన్. భారత సాయుధ దళాలు విజయవంతంగా పరీక్షించిన ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి? జవాబు ధ్రువస్త్ర. క్లీన్ టెల్కోస్ గా మారుతున్న సంస్థలలో
రిలయన్స్ జియోను ఏ దేశం జాబితా చేసింది? జవాబు యుఎస్ఏ. వర్చువల్ ప్లాట్ఫామ్పై చార్ధామ్ రోడ్ ప్రాజెక్టు మీద సమీక్షా సమావేశం ఇటీవల జరిగింది. ఈ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు ఉత్తరాఖండ్. కోర్మా అనువర్తనం ఏ జంతు జాతుల కోసం రూపొందించబడింది? జవాబు తాబేలు. కరూర్ వైశ్య బ్యాంకు కొత్త ఎండీగా ఎవరు నియమితులయ్యారు? జవాబు రమేష్ బాబు బోడు. ట్యాంక్ T90S ఎస్కో కోసం 1512 మైన్ ఫ్లో సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? జవాబు BEML. ఇటీవల కన్నుమూసిన లాల్జీ టండన్ ఏ రాష్ట్రానికి గవర్నర్? మధ్యప్రదేశ్. ఇటీవల కన్నుమూసిన రజిత్ ముఖర్జీ ఏ వృత్తికి చెందినవారు? దర్శకత్వం. పురుషుల T20 ప్రపంచ కప్ 2020 ఏ దేశంలో జరుగుతుంది? ఆస్ట్రేలియా. ఫుడ్ ప్రాసెసింగ్ పై 2 రోజుల డిజిటల్ ఇండో ఇటాలియన్ బిజినెస్ మిషన్ ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన మంత్రి ఎవరు? హర్సిమ్రత్ కౌర్ బాదల్. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సాయుధ దళాలకు 300 కోట్లు DACకు అధ్యక్షత వహించింది ఎవరు? రాజ్నాథ్ సింగ్. ఫుడ్ ప్రాసెసింగ్ పై 2 రోజుల డిజిటల్ ఇండో ఇటాలియన్ బిజినెస్ మిషన్ ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన మంత్రి ఎవరు? హర్సిమ్రత్ కౌర్ బాదల్. ఆదాయపు పన్ను రిటర్న్స్ను త్వరగా మరియు సరైన దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులకు సహాయపడడానికి ఆదాయ పన్ను శాఖ ఏ రూపంలో రూపొందిస్తుంది? సమాధానం 26AS. 10 సంవత్సరాలలో 273 మిలియన్ల మంది ప్రజలు బహుమితీయ పేదరికం నుండి బయటపడినందున పేదరికంలో నివసించే వారి సంఖ్య అత్యధికంగా తగ్గిన దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. బాహ్య అభివృద్ధి ఛార్జీల కారణంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల రికవరీ కోసం ఒక సమయం పరిష్కార పథకం సమాధాన్ సే వికాస్కు ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆన్సర్ హర్యానా. షెడ్యూల్ కులాల సర్వవ్యాప్త అభివృద్ధి కోసం నవీన్ రోజ్గార్ ఛత్రి యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. బాతినోమస్ రాక్షస అంటే సముద్రపు బొద్దింకగా వర్ణించబడుతున్న ఒక కొత్త జాతి ఏ సముద్రంలో కనుగొనబడింది? జవాబు హిందూ మహాసముద్రం. CBDT మరియు సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను రాబడికి సంబంధించిన డేటాను CBDT MSME మంత్రిత్వ శాఖకు పంచుకుంటుంది. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల కేంద్ర మంత్రి ఎవరు? నితిన్ జయరామ్ గడ్కరీ. మధుబాబు పెన్షన్ యోజన క్రింద లింగ మార్పిడి సంఘాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది? జవాబు ఒడిస్సా. ఇటీవల కన్నుమూసిన CS శేషాద్రి ఏ వృత్తికి చెందినవారు? జవాబు గణిత శాస్త్రం. రైలు నెట్వర్క్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలన్నీ రాజధానుల కనెక్టివిటీ ఏ సంవత్సరానికి ప్రకటించబడింది? 2023. జవాబు. మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు జూలై 18. ఆంధ్రప్రదేశ్లోని 1200 మంది కీలక వనరుల కోసం పాఠశాల హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రాం కోసం మొదటి ఆన్లైన్ నేషనల్ ఇనిషియేటివ్ను ఎవరు ప్రారంభించారు? జవాబు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఆదాయ స్థాయి 2020-21 ప్రకారం
న్యూ వరల్డ్ బ్యాంక్ దేశ వర్గీకరణల ప్రకారం భారతదేశం యొక్క స్థితి ఏమిటి? ఆన్సర్ తక్కువ మధ్య ఆదాయ దేశం. అంఫాన్ తుఫానుకు దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పశ్చిమ బెంగాల్కు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎంత నిధులు మంజూరు చేసింది? జవాబు 795 కోట్లు. భారత నావికాదళం అండమాన్ మరియు నికోబార్ దీవులలో ప్రధాన నావికాదళ వ్యాయామాలు నిర్వహించింది. నావికాదళ సిబ్బంది చీఫ్ ఎవరు? జవాబు కరంబీర్ సింగ్. నీలా సత్యనారాయణన్ 2020 జూలై 16న కోవిడ్-19తో మరణించిన మొదటి మహిళ ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్? జవాబు మహారాష్ట్ర. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మకాన్ని అనుమతించే ఇంధన ఎగుమతి విధానం 2020ను ఏ రాష్ట్రం ప్రకటించింది? జవాబు ఆంధ్రప్రదేశ్. కుష్మాన్ అండ్ వ్యాక్సిల్ యొక్క 2020 గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం బేస్లైన్ దృశ్యంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? జవాబు 3. బారీ జర్మన్ ఇటీవల కన్నుమూశారు. అతను ఏ దేశానికి చెందినవారు? జవాబు ఆస్ట్రేలియా. ప్రపంచంలో అత్యంత సరసమైన రివర్స్ ట్రాన్స్ఫర్స్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ బేస్డ్ కోవిడ్-19 డయాగ్నోస్టిక్ కిట్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రారంభించిన పేరు ఏమిటి? జవాబు కోరోజర్ కిట్. ఐసిఆర్ఏ లిమిటెడ్ భారతదేశ స్థూల జాతీయోత్పత్తిని FY21లో ఎంత శాతం కుదించాలని అంచనా వేసింది? జవాబు 9.5%. 2020 నెల్సన్ మండేలా బహుమతిని ఎవరు అందుకుంటారు? మారియానా వర్ధినో ఎన్నిస్, మారిసానా కౌయాటే. టెన్నిస్లో ఆట పాయింట్ వద్ద ప్రతి వైపు సమాన బిందువు ఉందని సూచించే పదాన్ని డాష్గా సూచిస్తారు? జవాబు వ్యూస్. క్రికెట్ కోసం ప్రదానం చేసిన ట్రోఫీలు మరియు కప్పులు ఏవి? జవాబు మ్యాక్డోవెల్ ఛాలెంజ్ కప్ మరియు ప్రపంచ కప్. గ్లోబల్ డైరెక్టర్ సెల్లింగ్ 2019 రిటైల్ సేల్స్ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సమాధానం 15. ఇటీవల కన్నుమూసిన రెవ్కార్డి టిండెల్ వివిఎన్ ఏ రంగానికి చెందినవాడు? పౌర హక్కుల అనుభవజ్ఞుడు. జవాబు ఐక్యరాజ్య సమితి ప్రపంచ చెస్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన జరుపుకుంటుంది? ఆన్సర్ జూలై 20. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి మరియు ఉక్కు మరియు యునైటెడ్ స్టేట్స్ మంత్రి ఇంధన కార్యదర్శి యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ ఎనర్జీ పార్ట్నర్షిప్ సహకరించారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రి ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. జవాబు ప్లాస్మా విరాళం ప్రచారం ఏ నగరంలో ప్రారంభించబడింది? సమాధానం ఢిల్లీ. ఎస్బీఐ కార్డులు మరియు చెల్లింపు సేవల కొత్త ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అశ్విని కుమార్ తివారీ. భారతదేశం ఫ్రాన్స్ మరియు డాష్తో వ్యక్తిగత ద్వైపాక్షిక గాలి బుడగలు ఏర్పాటు చేసింది? ఆన్సర్ యుఎస్ఏ. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పరిశోధన నివేదిక ప్రకారం కేంద్ర ఆర్థిక ద్రవ్యలోటు FY21లో ఎంత మేరకు పెరుగుతుందని అంచనా వేశారు? జవాబు 7.6.
సూరజ్ ఖాడే మర్దా నహీ పుస్తకాన్ని ఎవరు రచించారు? బల్దేవ్ సింగ్ సట్నామా. G20 లీడర్స్ సమ్మిట్ 2020 కోసం ఫైనాన్స్ ట్రాక్ 2020 చివరిలో ఏ దేశం హోస్ట్ చేసింది? ఆన్సర్ సౌదీ అరేబియా. మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 18న జరుపుకుంటారు. వైమానిక నిఘా మరియు అదనపు హై వోల్టేజ్ విద్యుత్ ప్రసార మార్గాలు మరియు టవర్ల తనిఖీ కోసం డ్రోన్లను ఉపయోగించిన మొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ప్రసిద్ధ జానపద గాయకుడు దివంగత జీత్ సింగ్ నేగి జ్ఞాపకార్థం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి స్మృతివాన్ ప్రారంభించారు? ఆన్సర్ ఉత్తరాఖండ్. కరోనా వైరస్ కన్ను మూసిన రమేష్ తికారాం ఏ ఆటకు చెందినవారు? ఆన్సర్ బ్యాడ్మింటన్. ది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 45వ ఎడిషన్ యొక్క వర్చువల్ ఈవెంట్లో 2020 టీఎఫ్ ట్రిబ్యూట్ యాక్టర్ అవార్డును ఎవరు అందుకుంటారు? కేట్ విన్సెంట్. జవాబు ఆజాద్ పట్టన్ హైడెల్ పవర్ ప్రాజెక్టు పాకిస్తాన్ మరియు ఏ దేశానికి మధ్య ఒక ఒప్పందం జరిగింది? ఆన్సర్ చైనా. 2020-2021 విద్యా సంవత్సరానికి హైస్కూల్ పాఠ్యాంశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏకీకృతం చేస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఏ సంస్థ సహకారంతో పాఠ్యాంశాలను అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఐబిఎం. భారతదేశపు మొట్టమొదటి పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజా ఏ దేశంలో ప్రారంభించబడింది? జవాబు న్యూఢిల్లీ. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్ మిజోరాం ఫుడ్ పార్క్ లిమిటెడ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆన్సర్ మిజోరాం. హోప్ మిషన్ ఏ దేశానికి మార్స్ ప్రారంభించింది? ఆన్సర్ యుఏఈ. మలబార్ నావికాదళ వ్యాయామం భారతదేశం మరియు ఏ ఇతర 2 దేశాల మధ్య ఉంది? జవాబు యుఎస్ఏ మరియు జపాన్. రైల్వేలు గీసిన ప్రారంభ కాలక్రమానికి అనుగుణంగా ఏ సంవత్సరానికి 151 ప్రైవేట్ రైలు సేవలను ప్రారంభించాలని యోచిస్తుంది? 2027. మొగియో రోడ్లోని హంగారో రింగ్లో ఫార్ములా 1 హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 గెలుచుకున్నది ఎవరు? లూయిస్ హామిల్టన్. ది టాంగ్రామ్స్ an ethno-linguistic study of the critically endangered group of అరుణాచల్ ప్రదేశ్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? జవాబు ప్రేమ ఖండు. షెడ్యూల్డ్ కులాల సర్వవ్యాప్త అభివృద్ధి కోసం నవీన్ రోజ్గార్ ఛత్ర యోజనను ఏ రాష్ట్రం ప్రభుత్వం ప్రారంభించింది? అంటే యూపీ. జవాబు గాలి వేగాన్ని డాష్తో కొలుస్తారు? యానిమోమీటర్. క్రికెట్లో కవర్ పాయింట్ అనే పదానికి అర్థం? జవాబు ఆఫ్ సైడ్లో ఫీల్డర్కు బౌలర్ ఇచ్చిన స్థానం, వికెట్ ముందు. అనధికారిక మరియు సాధారణంగా చట్టవిరుద్ధమైన వారి ధరలను నియంత్రించే వస్తువులు మరియు సేవల వాటా కంటే ఎక్కువ మందికి అందించే వ్యవస్థను డాష్ అంటారు? జవాబు బ్లాక్ మార్కెట్. వాల్ట్ డిస్నీ అనగా ప్రముఖ కార్టూన్ చిత్రాలు మిక్కీ మౌస్ మరియు డొనాల్డ్ డక్ నటించిన కార్టూన్ చిత్రాల సృష్టికర్త. వారిని వాల్ట్ డిస్నీ అని అంటారు. భూమి యొక్క క్రస్ట్లో సమృద్ధిగా ఉన్న 3 అంశాలు అల్యూమినియం, ఆక్సిజన్ మరియు సిలికాన్. వారి సమృద్ధి యొక్క సరియైన క్రమాన్ని
ఆక్సిజన్, జవాబు ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం. అంటే వరుసగా రాస్తే ఈ విధంగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా 24, 25, 26 జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మీకు బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. తప్పకుండా వీటిని ఫాలో అవుతే మీకు మంచి జరుగుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.